నమస్తే అండి, నేను వసంత. రూపకళ రుచులు ఛానల్కి స్వాగతం. మరి ఎంత ఎండాకాలమైనా సరే వర్షం పడుతుందంటే వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. దానికోసం మనం ఈరోజు స్వీట్ కార్న్తో పకోడా చేసుకుందాము. స్వీట్ కార్న్ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, తర్వాత చేసే విధానం చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్వీట్ కార్న్ పకోడా కోసం స్వీట్ కార్న్ తురిమి పెట్టుకోవాలి, అంటే పీలర్తో కానీ లేదా తురిమే దాంతో కానీ తురుముకోవాలి. ఇది మిక్సీలో వేసినట్టయితే ఇలా కాకుండా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది, కాబట్టి ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి, లేకపోతే చాకుతోనైనా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఒకటి తురిమి పెట్టుకోవాలి. తర్వాత శనగపిండి, మనం ఎంత చేయదలుచుకున్నామో అంత శనగపిండి, ఒక కప్పు ఉంటుంది సుమారు. కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీనికి కావాల్సింది 1 స్పూన్ వాము, 1/2 స్పూను ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా అల్లం. ఇక్కడ ఉన్న వాటన్నిటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ముందు. తర్వాత ఈ పిండి అంతా ఒక బౌల్లో వేసేసుకొని కలుపుకోవాలి. ధనియాలు, వాము, జీలకర్ర, అల్లం, ఉప్పు, కారం ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా శనగపిండి ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్, ఆనియన్, ఇవి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, మీకు ఇంకేమైనా క్యాప్సికమ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కావాలంటే వేసుకోవచ్చు. కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడి మొత్తం ఇందులో వేసుకోవాలి. ముందుగా దీన్ని పొడిగా మొత్తం కలుపుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఎక్కువగా నీళ్లు పట్టవు. స్వీట్ కార్న్ తడిగా ఉంటుంది, ఆనియన్లో నీరు ఉంటుంది, కొత్తిమీరలో నీరు ఉంటుంది. ఈ నీటితోటే కలుస్తుంది. మనకు అవసరమైతే 1 స్పూన్ నీళ్లు పడతాయి అంతే, లేదంటే ఇలాగే వేసుకోవచ్చు. దీన్ని మనం స్పూన్తో కలిపిన దానికంటే ఇలా చేయితో ప్రెస్ చేస్తూ కలిపితే స్వీట్ కార్న్లో ఉన్నటువంటి నీరు అంత పిండికి చక్కగా పట్టుకుంటుంది. కాబట్టి ఈ పిండిని చేయితోటి కలిపితేనే చక్కగా కలుస్తుంది. వెలిగించి కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా నూనె పోసుకోవాలి. సుమారు ఒక 1/4 కేజీ నూనె పోస్తున్నాను. ఈ వేడిగా ఉన్న నూనెని ఒక 2 స్పూన్లు ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని పకోడీలా వేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగానే ఉంటాయి. మనకి క్రిస్పీగా కావాలి అని అనుకుంటే కొంచెం బియ్యపిండి కూడా కలుపుకోవాలి. ఒక 2-3 స్పూన్లు బియ్యపిండి కలుపుకోవాలి. నేను మెత్తగానే వేస్తున్నాను. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. వేడిగా ఉన్నంత వరకు క్రిస్పీగానే ఉంటాయి, చల్లారిన తర్వాత మెత్తగా ఉంటాయి, కొంచెం మెత్తగా ఉంటాయి. స్వీట్ కార్న్ పకోడా రెడీ అయిపోయిందండి. దీన్ని కెచప్తో తినొచ్చు, పెరుగుతో తినొచ్చు, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, మీ ఇష్టం, ఎలాగైనా తినొచ్చు. ఊరికే తింటే కూడా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మళ్ళీ స్వీట్ కార్న్ చూసినప్పుడు పిల్లలు తప్పకుండా చేయమని అడుగుతారు. కాబట్టి ఈ స్వీట్ కార్న్ పకోడా అనేది మీరు ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.